అమ్మ ప్రియా, అమర్, ఆ దీపం వెలిగించి ఇద్దరు దేవుడికి దండం పెట్టుకోండి. ఏంటో ఈ సాంప్రదాయాలు. ఏంటి రాధికా గారు, దీపాలు వెలిగించాలా? దేవుడి ముందు దీపం పెట్టడం అంటే పెళ్లికి ముందు మనసులో ఎలాంటి ఆలోచనలున్నా సరే వాటన్నింటినీ తుడిచేసి భార్య మీద భర్త, భర్త మీద భార్య స్వచ్ఛమైన మనసుతో కలిసిమెలిసి సంసారం చేస్తాము అని దేవుడికి ప్రమాణం చేయడం. నీ గురించి పూర్తిగా మర్చిపోయి నీ చెల్లెలతో బుద్ధిగా కాపురం చేసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా రాధికా గారు? నీ కౌంటర్లన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. రాధిక గారికి సంప్రదాయాలు శాస్త్రాలు బాగా తెలుసు అనుకుంటాను. మరి మా అక్క అంటే ఏమనుకున్నారు? నాకు బాగా ఆకలేస్తుంది, దీపం వెలిగించి దండం పెట్టుకోండి అన్నయ్య. అయ్యో బాబు, సాయంత్రం దాకా ఆ ముడి విప్పకూడదని పంతులు గారు చెప్పారు. ఏంటి, సాయంత్రం దాకా ముడి విప్పకుండా ఉంటే అంతదాకా ఇద్దరం కలిసే ఉండడం చాలా కష్టమేమో. ముడి పడ్డాక కష్టమైనా సంతోషమైనా కలిసి భరించాల్సిందే. తప్పకుండా రాధిక గారు. ప్రియకి అక్కగా మీరు చెప్పింది పాటించడం నా ధర్మం. ఎందుకంటే భవిష్యత్ అంతా మీ చెల్లి కష్టంలో సుఖంలో పాలు పంచుకోవాల్సింది మీరే కదా. అమర్, ఆ అమ్మాయిని తీసుకుని మీ రూమ్కి వెళ్ళండి. అలాగే డాడీ. రాధిక గారు, మీరు కూడా రండి. నేనెందుకు? ముందు ముందు మీ చెల్లెలు ఉండే గది మీరు వచ్చి చూస్తే ప్రియా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అవునక్క, నువ్వు కూడా. మనం వెళ్ళేది నా పర్సనల్ రూమ్. ఆ గదిలో ఉండేది నీ జ్ఞాపకాలు, నీ ఫోటోలే. నీ ఫోటో కనిపిస్తే నీ చెల్లెలి గుండె ఆగిపోతుందేమో, జాగ్రత్త.
రూమ్ బాగుంది కదా ప్రియా? అవునక్క, ఆ, మన రూమ్ చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు ఇది మనది. ప్రియా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను. అలాగే అక్క. ఇక నుంచి ప్రియాని నేను పెట్టే బాధలు తట్టుకోలేక నీకు చుక్కలు కనిపిస్తాయి రాధిక. నేను ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి. ముడి విప్పకపోతే ఎలా? నేను ఐడియా చెప్తాను, ఫాలో అవ్వండి. టడా! చూసావా? పద. సరిపోయిందా? ఆ, సరిపోయిందంట. ఏయ్! సరే 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 సరే. ఇప్పుడు ఓకేనా? ఆ, అన్నయ్య, అన్నయ్య, వదినా, అన్నయ్యడి. బాత్రూమ్ లో ఉన్నారు. మరి నువ్విక్కడే ఉన్నావు? ఈ ముడి విప్పకూడదు కాబట్టి నా తెలివితేటలు ఉపయోగించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ వదినా. మరి ప్రియ అంటే ఏమనుకున్నావు? సరే సరే, మీరిద్దరు రెడీ అయ్యండి, నేను వెళ్తున్నా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అమ్మ రాధిక, నువ్వు కూడా మాతో పాటు కూర్చోమా. పర్లేదు మామయ్య, మీ అందరికీ వడ్డించాక నేను తింటాను. సరే రాధిక గారితో పాటు నేను వడ్డిస్తాను. సరే. చాలు చాలు చాలు, అమర్ కూడా చాలా ఇష్టం. రాధిక గారు, వడ్డించు. మా అన్నయ్య కూడా వడ్డించండి. ఒకటే ఆకేసారంటే ఇంకొకరికి ఏది? ఇద్దరూ కలిసి ఒకే ఆకులో తినాలి నాన్నా. రాధిక ఎదురుగా ప్రియాని బాధ పెట్టే అవకాశం దొరికింది. మీరిద్దరూ ఆ స్వీట్స్ ని ఒకరినొకరు తినిపించుకోవాలన్నయ్య. ఏంటమ్మా సాంప్రదాయాలు ఇవన్నీ అవసరమా? అవసరం కాబట్టే కదా అమర్ గారు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ. ఇద్దరు స్వీట్ తినిపించుకోవడం అంటే భార్యాభర్తల కాపురం
కలకాలం తీపి జ్ఞాపకాలతో సాగాలని దాని అర్థం. అర్థం ఏదైనా మీరు ఒకరికొకరు తినిపించుకోవడంలో ఆనందం అయితే ఉందిగా. తినిపించుకోండి అమర్. ఒరే అమర్, నిన్ను పెళ్లి దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఏమిట్రా నీ తీరు? కనీసం పెద్దవాళ్ళు చెప్పినప్పుడైనా వినాలి కదా. ముందు నువ్వు తినిపించన్నయ్యా. అదేమిట్రా తినిపించకుండా పక్కన పడేసావేంటి? చూడండి, అర్థాలు పరమార్థాలు సాంప్రదాయాలు ఆచారాలతో నాకు పని లేదు. ఇలా స్వీట్స్ తినిపించుకోవడాలు, కలిసి ఒకే అరిటాకులో భోంచేయడాలు నాకు ఇష్టం ఉండదు. నేను వెళ్తాను. ఏంటల్లుడు వీడిని ఇలా తయారు చేసావేంటి? పిల్లలకి స్వేచ్ఛ ఉండాలి గాని పెద్దవాళ్ళని ఎదిరించే ధీమా ఉండకూడదు. ఒరే, ముందు కూర్చుని తినరా. అమర్, పిచ్చిగా చేయి మాకు. నీకు నువ్వుగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. కనీసం ప్రియ బాధపడుతున్న ఆలోచన కూడా లేకుండా నీ పాటికి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. పెళ్ళంటే మూడు ముళ్ళు వేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు, భార్య మనసు నొచ్చుకోకుండా చూసుకోవటం. కూర్చొని తినరా. ఎందుకు నాన్న ఇష్టం లేని పని చేయమని బలవంత పెడతారు? అమర్, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కూర్చో. సరే తింటాను, కానీ ఒకే ఆకులో అయితే తినను. ఇద్దరికి సపరేట్గా పెట్టండి. అలాగే కూర్చో. అమరాధిక, అమర్కి వేరే ఇస్తరాకు పెట్టమ్మా. అమరాధిక, మామయ్య, ఇదంతా నువ్వు మనసులో పెట్టుకో మాకు. మెల్లిగా వాడు తెలుసుకుంటాడు. మెల్లిగా వాడే తెలుసుకుంటాడు. నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాను. చెప్పేదేదో కొంచెం గట్టిగా చెప్పండి.
ప్రియ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని నిలదీస్తుంది. పెళ్ళైతే చేసుకున్నాను కానీ నీతో ఎప్పటికీ ఇలాగే ఉంటానని చెప్పాలి. ప్రియ ఏడుస్తూ వెళ్ళి అక్కని హక్ చేసుకోవాలి. రాధిక బాధపడాలి, అది నేను చూడాలి. చాలా థ్యాంక్స్ శ్రీవారు. థ్యాంక్సా? దేనికి? నా మనసు అర్థం చేసుకొని నన్ను రక్షించారు కదా, అందుకు. ఏం మాట్లాడుతున్నావు? అవును శ్రీవారు, నాకసలు ఆ స్వీట్ అంటేనే నచ్చదు. ఆ స్వీట్ తింటే వామిటింగ్ కూడా వస్తుంది. అంతేకాదు, అందరి ముందు ఇద్దరం ఒకే ఆకులో తినటం మీలాగే నాకు ఇబ్బంది. అందరి ముందు చెప్పడం ఎందుకని నేనేం మాట్లాడలేదు. నేను చెప్పకుండానే నా ఇష్టాలేంటో తెలుసుకొని తగినట్టు నడుచుకున్నందుకు మీకు పెద్ద పెద్ద థ్యాంక్స్ శ్రీవారు. ఈ తింగర్ది ఎక్కడ దొరికిందిరా బాబు నా ప్రాణానికి? బాధ పెట్టాలని నేను చేసే ప్రతి పనిలోనూ రివర్స్లో వస్తుందేంటి? అన్నయ్య, నువ్వు ఇదంతా చేసింది వదిన సంతోషం కోసమా? చెప్పొచ్చు కదా అన్నయ్య. అది తెలియక అందరూ ఫీల్ అవుతున్నారు. వెంటనే వెళ్ళి అందరితో నిజం చెప్పాలి. నేహా, వెళ్ళి మీ అన్నయ్యని తీసుకురామ్మా. అలాగే బామ్మా. రాధిక, బంతాట గురించి నీకుండే సాంప్రదాయపు లెక్కలు నీకుండొచ్చు, కానీ నా లెక్క మాత్రం నిన్ను నీ చెల్లెల్ని ఒక్క ఆట ఆడుకోవడానికి ఇదే పునాది. అన్నయ్య, వచ్చి కూర్చో. పొద్దునే స్వీట్స్ తినడం ఇష్టం లేదని చెప్పినట్టు ఆట ఇష్టం లేదంటే కుదరదు, ఆడాల్సిందే. తప్పకుండా ఆడతానమ్మా. ఒరే, తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు రారా, వచ్చి కూర్చో. అమ్మా రాధిక, ఆ బంతి పట్టుకుని అలాగే నిలబడ్డావేంటి? నువ్వే కదా బంతాట ఆడించాల్సింది. వచ్చి కూర్చో. కూర్చోమ్మా. నాకు కాదు, అమర్కి ఇవ్వు. అమర్, వెయ్యి బాలు. ప్రియా, మనం ఇంత సరదాగా ఉంటే మీ అక్క సంతోషంగా లేదేంటి?